నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో పేరెంటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉండే ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలంటే ప్రేమ ఎందుకుండదు చెప్పండి. ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రులది. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఒక కొత్త లోకం ఏర్పడుతుంది. ఆ కొత్త లోకంలో వారి సర్వస్వం పిల్లలే అవుతారు. పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్న కొద్దీ వారిని సరైన మార్గంలో పెట్టడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ప్రతి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు అంటేనే తెలిసి తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు పెద్ద తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకే వారిని పిల్లలు అంటాము. వారు చేసే చిన్న పెద్ద తప్పులకి కొట్టడం, శిక్షించటం మార్గం కాదు. ప్రేమతో, సహనంతో వారికి తెలియచేయాలి. పిల్లలకు ప్రతి విషయం మీద అవగాహన కల్పించటం, దానికి మూలమైన ముఖ్యమైన విషయం కౌన్సిలింగ్. పిల్లలు ఈ రోజుల్లో పెరిగి పెద్దవారు అవుతున్న కొద్దీ ఏ స్టేజ్కి ఆ స్టేజ్లో అనేకమైన సందేహాలు వస్తూ ఉంటాయి. ఎదిగే వయసులో ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో ఇంటర్నెట్ ప్రభావం పిల్లలను చాలా ప్రమాదంలోకి తోసేస్తోంది. పూర్వం రోజుల్లో ఇంట్లో ఉమ్మడి కుటుంబం, పెద్దలు, నానమ్మ తాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు, పెదనాన్న పెద్దమ్మలు, పిన్ని బాబాయిలు, వారి వారి పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీరందరూ ఉండేవారు. పుష్కలమైన ప్రేమాభిమానాలు, మంచి చెడులు అవగాహన చేసుకునే వివేకం, విజ్ఞత వారి చుట్టూ ఉన్న వాతావరణంతోనే వచ్చేది. కానీ ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్తో తల్లిదండ్రులే ప్రతి విషయాన్ని వారికి అవగాహన చేయాల్సి వస్తోంది. ఈ సందర్భంగా సహనం గురించి కొంత చెప్పుకోవాలి. నవేడేస్ జనరేషన్ ఎంతో స్పీడ్ యుగంలో ఉన్నారు. వారి మేధాశక్తి సరైన మార్గంలోకి మళ్ళిస్తే అమోఘంగా అద్భుతాలు సృష్టించగల శక్తి ఈ జనరేషన్ పిల్లలకి ఉంది. వారి స్పీడ్ని, తెలివితేటలను, మేధాశక్తిని ఫేస్ చేయగల సామర్థ్యం తల్లిదండ్రులకు ఒక్క సహనంతోనో ప్రేమతోనోనే వస్తుంది. తల్లిదండ్రులు సహనంతో, ప్రేమతో ప్రతి విషయాన్ని పిల్లలకు అవగాహన చేయకపోతే పిల్లలు పక్కదారి పట్టే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. తల్లి తండ్రి ఇద్దరూ డబ్బు వెంట పరిగెడుతూ సక్రమమైన పద్ధతిలో పెంచలేకపోవటం వల్ల పుష్కలమైన సంపదను ఇచ్చినా కానీ సంస్కారహీనులుగా, తల్లిదండ్రులకు అప్రతిష్ట తీసుకొచ్చేవారుగా తయారవుతారు. సమాజం వీరిని చీడపురుగులుగా చూస్తుంది. మొక్కై వంగనిది మానై వంగదు అని పెద్దల సామెత. పిల్లలను చిన్నతనంలోనే సరిగా తీర్చిదిద్దితే వారికి చక్కని భవిష్యత్తుని ఇచ్చిన వారు అవుతాం. ఏ విషయమైనా వారికి ప్రేమగా, సహనంగా వివరించి చెప్పటం, ప్రీ ఆక్యుపేషన్గా యాక్టివిటీస్ని స్కెడ్యూల్ చేయడం, వారికి వెన్నంటే మీరు ఉన్నారు అనే భరోసాని కల్పించటం, మీతో ఏ విషయమైనా చర్చించగలిగే స్వతంత్రాన్ని, ఫ్రీడమ్ని ఇవ్వగలగటం, అందుకు తగ్గ వాతావరణాన్ని తల్లిదండ్రులే పిల్లలకు కల్పించగలగాలి. అప్పుడే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యరు. చిన్నతనం నుంచి వారి ప్రతి చిన్న గెలుపుకి ప్రోత్సాహకరంగా చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ వారిని ఎంకరేజ్ చేయాలి. సర్ప్రైజెస్ అంటే పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఎగ్జైట్మెంట్కి కూడా గురవుతారండి. చిన్న చిన్న సర్ప్రైజెస్తో వారిని అమితంగా సంతోషపెట్టవచ్చు. ట్రై చేసి చూడండి. మన విజయానికి చప్పట్లు కొట్టేవారు చాలామంది ఉంటారు. కానీ మన కోసం నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకునేవారు మాత్రం కేవలం అమ్మా నాన్నలే అని వారు జీవితకాలం గుర్తుంచుకునేటట్లు పెంచగలగటం అమ్మా నాన్నలుగా మన బాధ్యత. అమ్మ చేతి వంటలో కేవలం రుచే కాదండి, ప్రేమ ఉంటుంది. అలాగే నాన్న చెమటలో కష్టం కాదండి, మన భవిష్యత్తు ఉంటుంది. అమ్మా నాన్నల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఓడిపోయిన వారెవ్వరూ లేరు. దీనికి వేరెవరో సాక్ష్యం అవ్వక్కర్లేదండి, చరిత్రే సాక్ష్యం. కంటెంట్ నచ్చితే
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ.